బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఎన్నికల వేళ మంత్రివర్గ విస్తరణకు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే గతంలో జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. అయితే ఇటీవల ఆయన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఇప్పుడు కేబినెట్ లోకి తీసుకోనున్నారు. ఇక ఎల్లుండి ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే గవర్నర్ కార్యాలయానికి సమాచారం చేరినట్టుగా ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది. అయితే గవర్నర్ కోటాలో ఇటీవల ఎమ్మెల్సీగా అజారుద్దీన్ ను ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉండడంతో అక్కడ మైనారిటీ ఓట్లు కీలకంగా మారాయి. మరి ఈ నేపథ్యంలో అజారుద్దీన్ కు మంత్రి పదవి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకే హడావిడిగా కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఓ సమాచారం అందుతోంది. అయితే ఓవైపు జూబ్లీ హిల్స్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో కేబినెట్ విస్తరణ జరగడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా చీఫ్ ఎడిటర్ శంకర్ అడిగి తెలుసుకుందాం. అయితే శంకర్ చెప్పండి, ఇప్పుడు ఓవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, ఈ సమయంలో మరెందుకని మంత్రివర్గ విస్తరణ చేస్తున్నారు? ఇది కరెక్టేనా? 2 ఏళ్లు ఏం చేసినారు, ఇప్పుడే ఎందుకు చేయాల్సిన అవసరం ఏర్పడింది? రైట్ ప్రియా, అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకవైపు నడుస్తూ ఉన్నది. అయితే క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటన రాకపోయినప్పటికీ ఇప్పటికే కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తూ ఉన్నాయి, కొంత లీకులు బయటకు వస్తూ ఉన్నాయి. అజారుద్దీన్ని క్యాబినెట్లోకి తీసుకోబోతా ఉన్నారు అనేటువంటి చర్చ అయితే నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామం అని చెప్పాలి ఇదంతా కూడా. ఎందుకంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనేది జూబ్లీహిల్స్లో కొంత మైనార్టీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. ఈ టైం లోపల మైనార్టీలకు సంబంధించినటువంటి శాఖ మైనార్టీలకు ఎవరికి కూడా ఇప్పటిదాకా మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. దాంతోపాటు అజారుద్దీన్ ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గం సంబంధించినటువంటి ఓటరు కూడా, అలాగే ఇక్కడ ఆయన గతంలో కంటెస్ట్ కూడా చేసిండు, ఇక్కడ ఆయన పోటీ కూడా చేసిండు. గత ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేసి ఓడిపోయినటువంటి సందర్భం చూసినాం. ఇప్పుడు ఎన్నికల్లో కూడా ఒకవేళ కనుక ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వకపోయి ఉంటే ఆయన ఇప్పుడు పోటీ చేసేటువంటి అభ్యర్థిగా ఉండేటువంటి అవకాశం ఉంటుండే. కానీ ఆయనని కొంత సామాజిక వర్గం నేపథ్యంలో, ఈ మొత్తం వ్యవహారం నేపథ్యంలో ఆయనను కొంత పక్కకు పెట్టినట్టుగా కనబడతా ఉంది. ఇక్కడ చూస్తే మనం అబ్జర్వ్ చేస్తే అసలు క్యాబినెట్లో ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా? నిజంగా క్యాబినెట్లో సామాజిక వర్గాల వారిగా ఏ కులాల వారికి, ఏ మతాల వారికి ఎన్ని మంత్రి పదవులు ఉన్నాయి, ఏంటివి అనేది ఇవన్నీ కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. రెడ్డి సామాజిక వర్గం సంబంధించి మొత్తం ఇప్పటిదాకా క్యాబినెట్లో మొత్తము దాదాపు 15 మంది మంత్రులు ఉన్నారు. మంత్రులు ముఖ్యమంత్రితో కలుపుకుంటే 15 మంది ఉన్నారు. సో ఈ 15 మందిలో రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు నలుగురు ఉన్నారు. ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కూడా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రెడ్డి నాయకులు. వీళ్ళిద్దరు కూడా మంత్రివర్గంలో ఉన్నారు. వారితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నలుగురు రెడ్డి సామాజిక సంబంధించినటువంటి వాళ్ళు, ఒకరు ముఖ్యమంత్రిగా, ఇద్దరు మంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు. అలాగే బీసీ సామాజిక వర్గానికి చూసుకుంటే రెడ్ల తర్వాత ఎక్కువగా ఉన్నది ఎస్సీలు ఉన్నారు. ఎస్సీలు నలుగురు ఉన్నారు. ఎస్సీలలో మాల సామాజిక వర్గం సంబంధించినటువంటి 2 మంత్రులు ఉన్నారు. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 1 మంత్రి ఉన్నారు. సో ఇలా 2 మంత్రులు ఎస్సీ నుంచి ఉన్నారు. ఒకటి బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఆయన మాల సామాజిక వర్గము. అలాగే వివేక్ వెంకటస్వామి గారు, ఆయన మాల సామాజిక వర్గం, ఇద్దరు మాల సామాజిక వర్గము. అలాగే దామోదర రాజనరసింహ ఆర్థిక శాఖ నుంచి ఉన్నటువంటి మన ఆరోగ్య శాఖ చూస్తున్నటువంటి దామోదర రాజనరసింహ గారు మాదిగ ఉపకులానికి సంబంధించినటువంటి సామాజిక వర్గం సంబంధించినటువంటి ఆయన. అలాగే
పూర్తిగా మాదిగలకు ఇవ్వాలన్నటువంటి డిమాండ్ వచ్చినప్పుడు అడ్లూరు లక్ష్మణ్ కుమార్కి మాదిగ సామాజిక వర్గం నుంచి ఆయనకి ఇచ్చారు. అంటే ఎస్సీలకు మొత్తం ఓవరాల్గా 4 మంత్రిత్వ శాఖలు మంత్రులు 4 మంత్రులు ఉన్నారు. ఇక తర్వాత 3వ వరుసలో బీసీలు ఉన్నారు. బీసీలో 3 ఉన్నారు. ఒకటి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఇంకొకటి పద్మశాలి సామాజిక వర్గము ప్లస్ మున్నూరు కాపు సామాజిక వర్గము సంబంధించినటువంటి కొండా సురేఖ బీసీ మంత్రిగా ఉన్నారు. అలాగే రీసెంట్గా మళ్ళా జరిగినటువంటి మన లాస్ట్ టైం జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో వాకిటి శ్రీహరికి కూడా ఆయనకు కూడా ఒక ముదిరాజ్ సామాజిక సంబంధించినటువంటి వ్యక్తికి కూడా అక్కడ మంత్రిగా ఇవ్వడం జరిగింది. ఇక దాంతోపాటు నెక్స్ట్ ఇప్పుడు ఎస్సీలది అయిపోయింది, బీసీలది అయిపోయింది, రెడ్డి సామాజిక వర్గం అయిపోయింది. ఎస్టీ సామాజిక వర్గం చూసుకుంటే ఎస్టీల్లో లంబాడీలు ప్లస్ ఇటు గిరిజనులు ఉంటున్నారు. ఇప్పుడు లంబాడీలకు ఈసారి అయితే మంత్రిత్వ శాఖలో అవకాశం కల్పించలేదు. అయితే శంకర్ ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతానికి అజారుద్దీన్ కి మంత్రిత్వ శాఖలో ఏ శాఖ ఇచ్చే అవకాశం ఉందంటారు? రైట్, అదే విషయం చెప్పబోతున్నా ప్రియా. ఇప్పుడు ఎస్టీలలో సీతక్క ఉన్నది. ఇక ఓసీ నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి దుద్దిల సిద్ధిబాబు ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. వెలమ సామాజిక వర్గం నుంచి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. అయితే మైనార్టీలకు ఎవరికి కూడా ఇప్పటిదాకా క్యాబినెట్లో అవకాశం కల్పించలేదు. అయితే మైనార్టీలకు అవకాశం కల్పించేటువంటి ఛాన్సు ఉన్నప్పటికీ కూడా 2 సంవత్సరాల నుంచి వాళ్ళు క్యాబినెట్ విస్తరణ చేయలేదు. విస్తరణ జరిగినప్పుడు కూడా మైనార్టీలకు అవకాశం కల్పించలేదు. అయితే ఇప్పుడు మైనార్టీలకు అవకాశం కల్పిస్తున్నామన్నటువంటి చర్చ అయితే బయటకు వస్తూ ఉన్నది. అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు ఆయనని ఓన్లీ జూబ్లీహిల్స్ నుంచి మాత్రమే జూబ్లీహిల్స్ బరి నుంచి తప్పించడం కోసమే ఎమ్మెల్సీ ఇచ్చారు అన్నటువంటి చర్చ బలంగా జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. ఆయన మంత్రిత్వ శాఖలోకి అనివార్యంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది అని మనం చెప్పవచ్చు. ఎందుకు అనివార్యంగా అన్నటువంటి పదాన్ని మనం తీసుకుంటా ఉన్నామంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు మొత్తం 3,94,000 పైచిలకు ఓట్లు ఉన్నాయి. అక్కడ మెజారిటీగా అటు ఇటుగా కొంత రెహమత్ నగర్ కానీ యూసఫ్గూడ కానీ ఈ బెల్టులో షేక్పేట కానీ బోరబండ ఎర్రగడ్డ ఈ బెల్టులో చాలా వరకు కూడా ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం ఉన్నటువంటి 3,94,000 ఓట్లలో దాదాపు 1,00,000కు అటు ఇటుగా ఓట్లు ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ముస్లింల ఓట్లని అట్రాక్ట్ చేయడం కోసము ఇప్పుడు మంత్రిత్వ శాఖను అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు ముస్లింలకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే రకరకాల ప్రయత్నాలు చేసిరు. అంటే ముస్లింలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో కూడా వీళ్ళు పెద్దగా ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. రిజర్వేషన్ల అంశంలో వాళ్ళ తేల్చలేకపోయింది. ఇట్లా అన్నీ ఉన్నది. దాంతోపాటు మాకు ఏ ప్రభుత్వమైనా ముస్లింలకు ఒక మంత్రిత్వ శాఖ ఇచ్చేది, కానీ ఈ ప్రభుత్వం ఇవ్వలేదన్నటువంటి అపవాదు కూడా ఈ ప్రభుత్వం మూటగట్టుకున్నది. దాంతోపాటు అవకాశం కోసం ఎదురు చూస్తే ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ జూబ్లీహిల్స్లో ముస్లిం మైనార్టీలు ప్రధానంగా ఫలితాలను ప్రభావితం చేసేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అక్కడ ముస్లింలకు ఓట్లను రాబట్టుకోవడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి ప్రశ్న కూడా వస్తా ఉన్నాయి. అయితే ఏ శాఖ కేటాయిస్తారు అని చెప్పేసి మీరు అడిగిన దాని ప్రకారం ఏ శాఖ కేటాయిస్తారని ఇప్పుడే చెప్పకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏ శాఖ ఇచ్చేటువంటి అవకాశం ఉందంటే మైనార్టీ శాఖ ఇప్పుడు వేరే మంత్రి దగ్గర ఉంటే ఇప్పుడు ఆ మైనార్టీ శాఖ ఆయనకి ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు మరి హోమ్ మినిస్టర్ ఇస్తారా? ఇప్పుడు గతంలో కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు ముస్లింకి హోమ్ మినిస్టర్ ఇచ్చిర్రు, అంటే మహమూద్ అలీ గారికి హోంశాఖను ఇచ్చిర్రు. మరి ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తాడా? హోంశాఖ చాలా కీలకమైనటువంటి శాఖ. ముఖ్యమంత్రి గారికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వాళ్లకు, లేకపోతే నమ్మినటువంటి వాళ్లకు, సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఆ శాఖ ఇస్తారు. లేకపోతే సమర్థవంతంగా నిర్వహించేటువంటి వాళ్ళకి ఇస్తారు కొంత. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఉన్నటువంటి పవర్స్ పోలీసు మొత్తం కూడా ఈ హోంశాఖ చేతిలోనే ఉంటుంది. సో కాబట్టి హోం మంత్రిత్వ శాఖని మరి అజారుద్దీన్కి ఇస్తారా, లేకపోతే మైనార్టీ శాఖను మాత్రమే ఇచ్చేసి సరిపెడతారా? లేకపోతే ముఖ్యమంత్రి దగ్గర చాలా శాఖలు ఉన్నాయి. ఇప్పటికి విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉన్నది, హోంశాఖ ఆయన దగ్గరనే ఉన్నది, మున్సిపల్ శాఖ ఆయన దగ్గరనే ఉన్నది. ఇట్లా చాలా శాఖలు ఇంకా మంత్రులకు కేటాయించకుండా ఉన్నటువంటి నాట్ అలొకేటెడ్ ఇవన్నీ కూడా ఆయన దగ్గరనే ఉన్నాయి. శంకర్, ఈ మిగిలిన శాఖలు కూడా ఎప్పటిలోపు ఇచ్చేటువంటి అవకాశం ఉందంటారు? రేపు ఎల్లుండి 11 గంటల అయితే శంకర్ మరొక నిమిషం. అయితే ఈ మిగిలిన శాఖలు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి మిగిలిన శాఖలన్నీ కూడా ఎప్పటి వరకు ఇచ్చే అవకాశం ఉందంటారు? మంత్రివర్గంలో మిగిలిన మంత్రులు ఎప్పుడు రాబోతున్నారు అనుకోవచ్చు మనం? అంటే మిగతా మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు మాత్రము హడావుడిగా అజారుద్దీన్కి మంత్రిత్వ శాఖ మంత్రిని చేయాలన్నటువంటి ఈ కార్యక్రమం మాత్రం కనపడతా ఉంది. దీనికి ఒక బేస్ కూడా ఉన్నది.
రీసెంట్గా సియాసత్ అని మనం అందరం చూస్తూ ఉంటాం, చాలా ఫేమస్ పత్రిక ఇదంతా ఉంటుంది. సియాసత్ ఒక సర్వే చేసినప్పుడు ఆ సియాసత్ సర్వేలో ఒక సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎంఐఎం డైరెక్ట్గా పోటీ చేయడం లేదు, ఎంఐఎం కాంగ్రెస్తోని పొత్తు పెట్టుకొని కాంగ్రెస్తో కలిసి కాంగ్రెస్ అభ్యర్థికే సపోర్ట్ చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ చేసినా ఎంఐఎం పోటీ చేయకపోయినా అయితే ముస్లిం ఓట్లు ఏవైతే ఉన్నాయో ఉన్నటువంటి ముస్లిం ఓట్లలో 50% కంటే ఎక్కువగా బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక సంచలనమైనటువంటి సర్వే రిపోర్టును సియాసత్ పత్రిక తన సర్వేలో వెల్లడించింది, ఒక కథనాన్ని కూడా రాయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పబ్లిక్ బైట్లకు కూడా మనం కూడా న్యూస్ లైన్ తరఫున మనం గ్రౌండ్కి వెళ్ళినప్పుడు చాలా వరకు పబ్లిక్ బైట్స్ వచ్చినప్పుడు ముస్లింలు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఏ ముస్లిం మైనార్టీలు కూడా ఎవరు కూడా రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల సంతృప్తితోనే లేరు, కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ హైడ్రా వల్ల అత్యధికంగా నష్టపోయేది కూడా ముస్లిం మైనార్టీలే. ఎందుకంటే ఇప్పుడు మూసీ నది ఎమ్మటి ఉన్నటువంటి ఎక్కడైతే మూసీ ప్రక్షాళన కోసం ప్రయత్నం జరుగుతూ ఉందో ఆ మూసీ నది ప్రక్షాళన కోసం కూడా చేస్తే ఆ మూసీ నది ఎమ్మటి ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువగా నిర్వాసితులు అయ్యేది, వాళ్ళ ఇల్లు కోల్పోయేది ఎక్కువగా ముస్లింలు మాత్రమే కోల్పోయేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం తిరగడం జరిగింది. బట్ ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వకుండా ఇప్పుడు మంత్రిగా టికెట్ ఇచ్చారు. ఇది కేవలం మైనారిటీ ఓట్ల కోసమే అని మనం అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రచారంలోకి వెళ్తే ఎలక్షన్స్ టైంలో చాలా హెల్ప్ అవుతుందని ఈ డెసిషన్ తీసుకున్నారేమో అని మనం అనుకోవచ్చా? యాక్చువల్గా ఇప్పుడు అంటే మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తాడు అని చెప్పేసి కొన్ని మీడియా సంస్థలు రాస్తా ఉన్నాయి, కానీ ఇంకా అధికారికంగా ఎక్కడ కూడా రాలేదు. ఒకవేళ వస్తే మరి దీనికి ఎన్నికల సంఘం అప్రూవల్ ఇస్తుందా లేదా? ఎందుకంటే ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ ప్రకారము, ఎన్నికల నియామావళి ప్రకారము, ఈసీ పెట్టినటువంటి రూల్ ప్రకారము కొత్త పదవులు ఇవ్వకూడదు, కొత్తగా ప్రమోషన్లు ఇవ్వకూడదు, నియామకాలు చేపట్టకూడదు, ఆర్థిక పరమైనటువంటి ఏ ప్రయోజనాలను కూడా చేపట్టకూడదు. ఒకవేళ అలా ఏమైనా చేస్తే అదంతా కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలని ప్రభావితం చేసినట్లు అవుతుంది. ఓట్ల వ్యవహారం అది ప్రలోభం అవడానికి గురవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎన్నికల కమిషన్ అనేది ఈ మంత్రిగా మైనార్టీకి సంబంధించినటువంటి ఇప్పుడు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి ఎన్నికల సంఘం ఆమోదం తెలుపుతుందా లేదా? ఒకవేళ ఎన్నికల సంఘం ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ను కూడా కొంత ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పోయి బీఆర్ఎస్ వాళ్ళు కంప్లైంట్ చేసిరనుకో, ఇగో వీళ్ళు మైనార్టీలకు వ్యతిరేకంగా ఉన్నారు, అందుకే మైనార్టీకి మంత్రిని చేద్దామని మేము చూస్తూ ఉంటే ఈ టైంలో ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసిర్రు అని చెప్పేసి ఒక అస్త్రం వాడుకోవడం కోసం కాంగ్రెస్ ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనం అనుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు రేవంత్ రెడ్డి రాజకీయాన్ని గనక మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు గతంలో కూడా ఇప్పుడు ఏదైతే కోదండరామరెడ్డి గారి ఎమ్మెల్సీ కూడా మనం ఒక ఉదంతంగా తీసుకోవచ్చు ఈ మొత్తం వ్యవహారంలో. ఆ ఎమ్మెల్సీ ఉంటుందో పోతుందో అనేటువంటి అనుమానంలో ఒక ఊగిసలాడుతున్నటువంటి ఒక పోస్టుని కోదండరామరెడ్డి గారికి ఇచ్చిరు. సో ఎందుకంటే అది అప్పటికే కోర్టులో నాంతున్నది, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పోయింది, సుప్రీంకోర్టులో సుదీర్ఘమైనటువంటి వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్సీ సీటుని కోదండరామరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. సో అట్లా తర్వాత సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ తన వాదనను నెగ్గించుకుంది, సుప్రీంకోర్టు బీఆర్ఎస్కి అనుకూలంగా తీర్పిచ్చింది, పాత క్యాబినెట్ ఏదైతే అప్రూవల్ చేసిందో దానికి అప్రూవల్ ఇచ్చింది, దాన్ని మద్దతించింది. దాంతో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కోదండరామరెడ్డి గారు తన పదవి కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ ఈ క్యాబినెట్ మళ్ళీ ఫ్రెష్గా అప్రూవల్ మళ్ళీ పంపించడం జరిగింది. ఇవన్నీ జరిగింది. కానీ ఇక్కడ చూస్తే అప్పుడు కోదండరామరెడ్డికి ఒక రకమైనటువంటి ఊసిపోయేటువంటి పదవి అంటాం కదా మనం, ఆ రకమైనటువంటి పదవి ఇచ్చిరు. ఇప్పుడు కూడా ఏదైతే అజారుద్దీన్కి మంత్రిత్వ శాఖని ఎరేస్తా ఉన్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఎరలో ఒకవేళ కనుక మైనార్టీలు పడతారా, మైనార్టీలు ప్రభావితం అవుతారా? ఇంకా కరెక్ట్గా 11 రోజులు ఉన్నది, ఇవాళ 29వ తారీఖు, ఇంకా కరెక్ట్గా 11 రోజులు ఉన్నది ఎన్నికల పోలింగ్ సమయానికి. ఈ 11 రోజుల గ్యాప్ లోపలనే ఇప్పుడే వీళ్ళు మైనార్టీని మంత్రి చేయాలి అనేటువంటి హడావుడ్ చేయడం కూడా ఇక్కడ మనం కొంత కీలకంగా ఆలోచించాల్సినటువంటి అంశం ఉంటుంది. అయితే ఇప్పుడు మంత్రిని చేయగానే మైనార్టీలందరూ వెంటనే కాంగ్రెస్ వైపు మళ్తారా? 50% పైగా కాంగ్రెస్ కంటే అపోజిషన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తున్నటువంటి మైనార్టీలు ఉన్న పలంగా ఈ వారం 10 రోజులని కాంగ్రెస్ వైపు మళ్తారంటే పూర్తి స్థాయిలో మలకపో ఉండొచ్చు. కానీ
కొంత ప్రభావితం అయితే ఉంటుంది. కొంత ఒక 1 to 3% అటు ఇటు అయినా కానీ అక్కడ ఓటు అక్కడ గెలుపు మారిపోతుంది, అక్కడ టార్గెట్ మారిపోతుంది. కాబట్టి కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఆ రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇటు మొన్నటిదాకా జరుగుతున్నటువంటి ప్రచారం ఇప్పుడు వాస్తవానికి ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పేసి జూబ్లీహిల్స్లో ఒక చర్చ స్టార్ట్ అయినప్పుడు నవీన్ యాదవ్కి ఒక పాజిటివ్ వైబ్ ఉండేది వాస్తవానికి కూడా. కానీ నవీన్ యాదవ్ చేజేతలో చేసుకున్నటువంటి అంశం ఏంటి అంటే కొంత ఆయన నామినేషన్ ర్యాలీ కావచ్చు, లేకపోతే వాళ్ళ నాన్న కొన్ని మీడియా సంస్థలతో మాట్లాడుతూ ధమ్కిలు ఇచ్చేటువంటి వ్యవహారం కావచ్చు, నిన్న కూడా నవీన్ యాదవ్ మాట్లాడుతూ కొంత బెదిరించేటువంటి ధోరణి కావచ్చు, ఆయన ర్యాలీలో మాజీ రౌడీ షీటర్లను కానీ తాజా రౌడీ షీటర్లను కానీ తీసుకొచ్చి ర్యాలీలో బల ప్రదర్శన చేయడం కానీ, మొన్న రీసెంట్గా నవీన్ యాదవ్ తండ్రి అయినటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ గారితో పాటు వాళ్ళ బంధువులను కానీ దగ్గర వాళ్ళని కానీ మిగతా జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి దాదాపు 150కి పైగా రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత నవీన్ యాదవ్కి మైనస్ అయినాయి. కొంత మొదటి నుంచి కొంత పాజిటివ్ వైబ్ ఉన్నప్పటికీ కొంత ఇప్పుడు అది ఇబ్బందికరంగా అయింది. దాంతోపాటు మైనార్టీలు ఎంఐఎం సపోర్ట్ చేసినప్పటికీ కాంగ్రెస్కి మైనార్టీలు కాంగ్రెస్ వైపు చూడడం లేదు, మైనార్టీలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్నటువంటి ఇంటర్నల్ సర్వే కావచ్చు, వాళ్ళకున్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ తోటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏకైక అస్త్రాన్ని వాడడం కోసం మాత్రమే ఈ రకంగా అజారుద్దీన్కు మంత్రి పదవి అనేటువంటి ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పలంగా ఒకవేళ చేయాలనుకుంటే ఎన్నికల కోడ్ రాకముందుకే అజారుద్దీన్ మంత్రిగా చేయొచ్చు, ఆయనకు శాఖను కేటాయించవచ్చు. సరే ఏ శాఖ ఇస్తారా తర్వాత సంగతి, ఆ శాఖ ప్రాధాన్యమైందా అప్రాధాన్యమైందా ఏంటో అనేది ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. సో ఏ రకంగా ఉండబోతుంది, ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది మంత్రులు ఆ శాఖలలో ఉన్నా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ఆయన పెద్ద శాఖ నిర్వహిస్తూ ఉన్నారు. ఒకటి ఇరిగేషన్ శాఖ ఆయన నిర్వహిస్తూ ఉన్నారు, దాంతోపాటు సివిల్ సప్లై. ఆ మంత్రి లేకుండా దాని మీద ముఖ్యమంత్రి గారు రివ్యూలు చేస్తూ ఉన్నారు. R&B మినిస్టర్ లేకుండానే దాని మీద రివ్యూలు చేస్తూ ఉన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి లేకుండానే రివ్యూలు చేస్తూ ఉన్నారు. నిన్న సినిమా వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటే ఆ మంత్రి కనీసం సమాచారం కూడా లేదు. సో కాబట్టి ఏ మంత్రి ఏ శాఖ ఉన్నప్పటికీ కూడా ఆ శాఖలో ఆ మంత్రికి ఆ ప్రియారిటీ లేదు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో మైనార్టీలకు ఇప్పుడు జూబ్లీహిల్స్లో కొంత ఏదో తన వైపు మలుపుకోవడం కోసం ఈ మంత్రిత్వ శాఖని మంత్రివర్గంలోకి అజారుద్దీన్ తీసుకుంటున్నారా అనేటువంటి చర్చ మాత్రం వస్తూ ఉన్నది. ఏది ఏమైనా కొంత ఇది ఒక రాజకీయంలో ఈ ఎన్నికల టైం దగ్గర పడుతున్న సమయం లోపల కొంత ఆసక్తికరంగా అయితే మారిపోయింది. అయితే దీనికి ఎన్నికల కమిషన్ అనుమతిస్తుందా ఇవ్వదా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ప్రియ రైట్. అయితే ఇంకొక విషయం, ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అని ప్రజలందరూ కూడా అల్లకల్లోలం అవుతున్నారు వర్ష బీభత్సంతో. మరి ఈ సమయంలో అటుదిక్కు ఏమైనా చర్యలు చేశారా, లేకుంటే డైరెక్ట్ ఈ రకమైన వార్తలు వస్తున్నాయి ఏదైతే అజారుద్దీన్ మంత్రివర్గంలో తీసుకోబోతున్నట్టుగా, మరి దానికి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, దీని గురించి ఎందుకు వార్తలు వస్తున్నాయి, దీని గురించి చెప్పండి. రైట్. మొంతా తుఫాన్ సంబంధించినటువంటి అంటే కొంత మనం మార్నింగ్ చూసినాం, మార్నింగ్లో మనం కూడా ఒక వార్త వేయడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ లేకపోతే మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ వీళ్ళు సమీక్ష చేశారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏదో 1-2 ప్రెస్ రిలీజ్ చేసినట్టున్నారు, వార్తలు వస్తూ ఉన్నాయి తప్ప ఎక్కడెక్కడ పూర్తి స్థాయిలో మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉన్నది, రైతులు ఎంత నష్టపోతా ఉన్నారు, రైతులకు ఎంత నష్టం జరిగింది, కలెక్టర్లను ఆదేశించడమో లేకపోతే వ్యవసాయ శాఖ అధికారులతో ఓ సమీక్ష పెట్టడమో ఇట్లాంటివి అయితే ఏం జరగలేదు. ప్రస్తుతానికైతే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు జోరుగా పడతా ఉన్నాయి. ఒక వరి మాత్రమే కాదు, పత్తి కానీ మొక్కజొన్న కానీ సోయా కానీ ఇట్లా అన్ని పంటలు కూడా నష్టమైనట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇప్పుడు రైతులు కూడా చాలా మంది వాళ్ళ వరిసేల చూపించుకుంటూ వీడియోలు తీస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో వాస్తవానికి మీరు అన్నట్టుగా రాజకీయాలు పక్కన పెట్టి ఇప్పుడు పరిపాలన మీద ఫోకస్ పెట్టాలి, రైతుల కష్టాల మీద ఫోకస్ పెట్టాలి, ఆ రైతులను నష్టపోయినటువంటి రైతులను ఏ రకంగా ఆదుకోవాలి అనేటువంటి దాని మీద ఫోకస్ పెడితే బాగుంటుంది. కానీ ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ కనుక ఇక్కడ జూబ్లీహిల్స్లో ఓడిపోతే, నవీన్ యాదవ్ కనుక ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక రెఫరెండం లెక్క, ఈ 2 సంవత్సరాల పరిపాలనకు ఇది ఒక రెఫరెండం లెక్క మారిపోతుంది. ఈ ఎఫెక్ట్ ఓన్లీ జూబ్లీహిల్స్తోనే ఆగిపోదు, రేపు లోకల్ బాడీ ఎన్నికల మీద చూపిస్తుంది. దాని తర్వాత జరిగేటువంటి ఉప ఎన్నికలు మళ్ళీ కండ్ల ముంగలు కనపడతా ఉన్నాయి. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు. ఎందుకంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పట్ల న్యాయస్థానాలు ఏ రకంగా సీరియస్గా ఉన్నాయి, ఆ పార్టీ మారినటువంటి వాళ్ళ పట్ల బీఆర్ఎస్ కూడా ఏ రకంగా కొట్లాడుతూ ఉందో లీగల్గా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మళ్ళీ
వరస్ట్ కేసులో ఒక 3 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఒకటి ఖైరదాబాద్ నియోజకవర్గం, మరొకటి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, మరొకటి భద్రాచలంలోని తెల్లం వెంకట్రావు నియోజకవర్గము. ఈ 3 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఈ ఉప ఎన్నికలు వచ్చినా రేపు లోకల్ బాడీలో ఇబ్బంది పడుతుంది, ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ ఇబ్బందులు రావద్దు అనుకుంటే ఇక్కడ కంప్లీట్ గా రేపు జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికల్లో ఏది ఏమైనా ఎన్ని అస్త్రశస్త్రాలైనా ఉపయోగించి కాంగ్రెస్ గెలవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే నిన్న రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి మీటింగు కావచ్చు, సినిమా వాళ్ళని ప్రసన్నం చేసుకున్నటువంటి అంశం కావచ్చు, ఇవాళ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం కావచ్చు, ఇట్లా అన్ని అంశాలను కూడా ఆ కోణంలోనే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రియా, ఇంకా మొత్తంగా చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల వేళ మంత్రివర్గ విస్తరణకు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక అజారుద్దీన్ జాక్పాట్ తగిలింది అని చెప్తున్నారు. మరి రేపు కాకుండా ఎల్లుండి 31వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతుందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎన్నికల వేళ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు మరి ఎవరు కూడా ప్రమాణ స్వీకారం చేయడానికి ఉండదు అని చెప్పేసి ఎన్నికల కోడ్ చెప్తోంది. మరి ఎన్నికల కోడ్ దీనికి యాక్సెప్ట్ చేస్తుందా ఆ సంఘం లేదా అనేది మనం కూడా చూడాల్సిందే. మరొకవైపు రాష్ట్రంలో మొంత ఎఫెక్ట్ కూడా కనిపిస్తోంది. అండ్ మొత్తంగా చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల వేళ మంత్రివర్గ విస్తరణ రేవంత్ రెడ్డి పూర్తిగా నిర్ణయం తీసుకున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. రైట్ శంకర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి న్యూస్ లైవ్.